पौर्वक्तिंशातनविष्टायां सप्ततो श्रीमान् सप्तः गोत्राद्भवस्य नारा गोत्राद्भवस्य नारा यादय नामस्य यामिनी नामस्य नारा चंद्रिका नामस्य नारा मौनिका नामस्य गिरी नामस्य सुखम्म नामस्य सह कुटुंबानां ततः मनसुल मम्मान् नमस्कारं చేసుకోండి सह कुटुंबानां सह बान्धवानां सकलक्षेमस्थैर्यधैर्यविजय अभय आयु आरोग्य ऐश्वर्याभिवृद्धन्तरमार्धकमोक्ष चतुर्विध पंचबल सिद्ध्यर्थम इष्टकाम्यर्थबल सिद्धिरस्तु मनावांछिद्रस्तु धन कनक वस्तुवाहनाभिवृद्धं श्रीमन्मश्री सादरलिंगेश्वर स्वामी देवताभ्यो नमो नमः दिव्य अनुग्रह फल सिद्धिरस्तु ఇక్కడ వేసి నమస్కారం చేసుకోండి శ్రీగురుభ్యో నమః హరి ఓం నమస్కారం అండి. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదరగల్లో ఉన్నటువంటి మాతృదేవ భవానాథల శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి మత్తి సమంతంలో అయినటువంటి 150 మంది అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజున స్వశ్రీ క్రోధినామ సంవత్సరం పుష్యమాసం కీర్తిశేషులు నారా వికాస్ గారు వర్ధన్ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించారు. నారా యాదయ్య గారు, యామిని గారు, నారా చంద్రిక గారు, నారా మౌనిక గారు, గిరి గారు, సుఖమ్మ గారు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశీస్సుల వారికి ఎలవెలా ఇంటి ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా కీర్తిశేషులు నారా వికాస్ గారు వర్ధన్ సందర్భంగా వారి యొక్క పవిత్రమైన ఆత్మశాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరం ప్రార్థిస్తూ మాతృదేవ భవ అనాథల శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ముందుగా ప్రతి నెల కానీ ప్రతి సంవత్సరాన్ని మరెన్నో అన్నదాన కార్యక్రమాలు ఈ యొక్క మాతృదేవ భవానాథల శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. అంటే ఈ నెల మా అన్న చనిపోయింది 25కి. దాని సందర్భంగా 150 మెంబర్స్కి అన్నం డొనేట్ చేస్తున్నాము. ఇంకా అన్న ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మ శాంతించాలని ఆయన ఎక్కడున్నా సరే అందరికీ డొనేట్ చేస్తున్నందుకు ఆయన కొంచెం మంచిగా ఎక్కడున్నా సరే మంచిగా ఉండాలని ఆత్మ శాంతి ఇవ్వాలని కోరుకుంటున్నాం.